తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అసలేంటి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్? భూముల పరిరక్షణలో లెక్కలేమిటి, వాస్తవాలేమిటి? ఐవీఆర్ఎస్లో 78% మేర అసంతృప్తి. ఒకసారి లెక్కలు చూస్తే గడబిడగానే పబ్లిక్ గ్రీవెన్స్. వారసత్వంగా వచ్చిన భూమి మ్యూటేషన్ కోసం అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఒక రైతు నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినా పని కావడం లేదు. ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు కదా అనే ఆశతో పబ్లిక్ గ్రీవెన్స్లో మళ్లీ దరఖాస్తు చేసి మరోమారు మొరపెట్టుకున్నారు. నిర్ణీత సమయం గడిచినా అధికారుల నుంచి స్పందన లేదు. అనంతపురం జిల్లాకు చెందిన మరో ఫిర్యాదుదారుడికి సమస్య పరిష్కరించినట్లు మెసేజ్ వచ్చింది. అయితే సమస్య మాత్రం అలాగనే ఉంది. ఏంటని అడిగితే చెప్పేవారు లేరు. అన్నమయ్య జిల్లా అయినా, ఎన్టీఆర్ జిల్లా అయినా అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి సోమవారం ప్రజా సమస్యల వేదికగా వెళ్లి ఫిర్యాదులు చేసే వారి సంఖ్య మాత్రం పెరుగుతుంది. సమస్యలు మాత్రం పరిష్కరించబడం లేదు. దీంతో మొక్కుబడిగా పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ తయారైందా అన్న అనుమానం ప్రజలకు కలుగుతుంది. 80%, 90% సమస్యలకు పరిష్కారం ఇచ్చామంటూ అధికారుల వద్ద నుంచి ప్రభుత్వానికి నివేదికలు వెళుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, ఇతర మంత్రులు ఎవరికి వారే సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను హడావిడి చేస్తున్నారు. అయితే ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అసలు పనులు త్వరగా కావడం లేదని, చెయ్యి తడపనిదే పని, ఫైళ్లు కదలడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాల కోసం దరఖాస్తుల వెల్లు వెత్తుతున్నాయి. కొందరు తమ పెన్షన్లు ఆగిపోయాయని దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఇస్తున్నారు. అన్ని సమస్యలపై దరఖాస్తులు ఇబ్బడిముడిగా వచ్చి పడుతున్నాయి. ఏపీ ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన వైఖరేంటో సీఎం చంద్రబాబు పలుమార్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే కసరత్తు జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాలనలో తన మార్కు చూపిస్తానని అధికారులను హెచ్చరిస్తూ వచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ప్రజా సమస్యల పరిష్కారం వైపు దృష్టి పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచక పాలన, అవినీతి పరిపాలనను ప్రక్షాళన చేసేందుకంటూ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్పందన కార్యక్రమానికి ప్రక్షాళన చేశారు. స్పందన పేరు తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్కు సూచించారు. తమ ప్రభుత్వం ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. దానికి తోడు గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ సమస్యల పరిష్కారం త్వరగా కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. చంద్రబాబు నేరుగా ప్రజల నుండి తెప్పించుకున్న ఫీడ్బ్యాక్లోనూ ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తమైనట్లు చెప్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కొందరి అధికారుల తీరు మారకపోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి ఇప్పటివరకు 8,44,933 ఫిర్యాదులు అందాయి. అందులో 7,75,660 సమస్యలకు పరిష్కారం లభించినట్లు గ్రీవెన్స్ సెల్స్ వెబ్సైట్ తెలుపుతుంది. కేవలం 69,273 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. రీసర్వే గ్రామ సభల ద్వారా 2,59,642 దరఖాస్తులు ప్రభుత్వ అధికారులకు అందాయి. రెవెన్యూ సదస్సుల ద్వారా 2,34,944 దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆయా జిల్లా కలెక్టర్లు సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తారు. ఆ వేదికల ద్వారా 99,510 దరఖాస్తులు అధికారులకు అందాయి. మండల స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్ ద్వారా 72,403, ఆన్లైన్ ద్వారా 52,475 దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మంత్రుల ద్వారా 19,581, ఎస్పీ కార్యాలయం నుంచి 14,889, ముఖ్యమంత్రి రాష్ట్ర కేంద్రంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ ద్వారా 10,664, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బారం ద్వారా 9,610, ఇతర 18,734 చొప్పున అధికారులకు దరఖాస్తులు అందాయి. అయితే 2024 జూన్ 15 నుంచి ఈ ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. 8,50,000 వరకు ఆజీలు అందితే అందులో 1,75,000 దాకా ఆడిట్ పూర్తి చేయకుండా పూర్తి చేసినట్లు లెక్కలు చెప్తున్నాయని, వీటిలో 29,400 ఫిర్యాదులను మళ్లీ ఓపెన్ చేసినట్లు చెప్తున్నారు. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085
888-669-2085 for online registration. tirumalaedu.com. 90% పరిష్కారం అంటూ ప్రభుత్వం లెక్కలు చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక మొక్కుబడికి తంతులా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించకుండానే పరిష్కరించామంటూ లెక్కలు చూపుతున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో కొన్నిటిని అసలు ఆడిట్ కూడా చేయలేదంటే ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి అధికారులకున్న బాధ్యత ఏంటో అర్థమవుతుంది. సమస్య పరిష్కారం కాకపోయినా ప్రభుత్వం నుంచి పరిష్కరించినట్లు సందేశాలు రావడంతో ఫిర్యాదుదారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకచోట పరిష్కారం దొరకకపోవడంతో కూటమి పార్టీలు తమ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లకు తాకిడెక్కువైంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించిన సమయంలో ప్రజల ఫిర్యాదులు అధిక సంఖ్యలో అందాయి. అయితే పార్టీ కార్యాలయంలో లోకేష్ ప్రజా దర్బార్లోనూ అందిన ఫిర్యాదులను ఆ తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదన్న అనుమానం కలుగుతుంది. మరోవైపు ఫిర్యాదులను న్యాయబద్ధంగా పరిష్కరించకుండా బలవంతంగా వాటిని రాజీ కుదిర్చి ఆ ఫిర్యాదును బలవంతంగా మూసివేలా కొందరు అధికారులు చూస్తున్నట్లు ప్రభుత్వం కూడా గుర్తించింది. అనంతపురం జిల్లాలోని ఏటీపీ 2024102635 నెంబర్ ఫిర్యాదులో ఇలాగే జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఫిర్యాదుదారుడు ఆమోదం లేకుండానే మూసివేసిన ఫిర్యాదులను ఎన్టీఆర్, అన్నమయ్య జిల్లాలో గుర్తించారు. పీజీఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం 1100 ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. పరిష్కారం పూర్తయినట్లు చెప్తున్న 33,538 మందిలో 15,953 మందికి ఫోన్ చేసి వారి అభిప్రాయాలు సేకరించింది. ఈ సేకరణలో కేవలం 3,515 మంది అంటే 22% మంది మాత్రమే ఫిర్యాదుల పరిష్కారం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన 78% ఫిర్యాదుల పరిష్కారం పట్ల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. వీటిలో సీఎం చంద్రబాబు నేరుగా స్వీకరించిన 6,542 ఫిర్యాదులున్నాయి. ఈ ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయం సేకరించారు. వీరిలో కేవలం 1,293 మంది సంతృప్తి వ్యక్తం చేయగా 80% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో స్వీకరించిన ఫిర్యాదుదారుల్లో 71%, సీఎం కార్యాలయం ద్వారా అందించిన ఫిర్యాదుదారుల్లో 81% మంది ఫిర్యాదులు పరిష్కారంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో స్వీకరించిన ఫిర్యాదుదారుల్లో 81% మంది, జిల్లాలో స్వీకరించిన వారిలో 90% మంది అసంతృప్తిగా ఉన్నట్లు చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఫిర్యాదుదారుల్లో పరిష్కారం లభించగా 80% మంది అసంతృప్తిగా ఉన్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. ప్రభుత్వం నేరుగా ఐవీఆర్ఎస్లో ప్రజల నుండి అభిప్రాయం సేకరిస్తుండటంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా సీఎం పేషి, డిప్యూటీ సీఎం పేషీలకు చెందిన ఫిర్యాదులపై అధికారులు దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రక్షాళన అంటూ తీసుకొచ్చిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఇంకా చొరవ చూపించాల్సి ఉంది. నేరుగా మంత్రులు అధికారులకే ఇచ్చిన దరఖాస్తుల విషయంలో స్పందన కరువైతే ఇక ఆన్లైన్ వాట్సాప్ గవర్నెన్స్లో ప్రజల ఫిర్యాదులను అధికారులు ఎంతవరకు స్పందిస్తారన్నది ప్రశ్నగా మారింది. ఏదైనా ఎంతో ఆశతో ప్రజలు పెట్టుకునే దరఖాస్తులు, ఫిర్యాదులపై అధికారులు మరింత దృష్టి పెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, పిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 888-669-2085 for online registration. tirumalaedu.com. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.